యువతకి పెద్దపీట వేస్తారని 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా భర్తీ చేయలేని యువకులు మొత్తానికి కూడా 3,000 రూపాయలు దాదాపు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏరు దాటినాక తెప్ప తగిలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. తక్షణమే మీరేదైతే పొందుపరిచారో నిరుద్యోగ వృత్తి కానివ్వండి, 2,35,000 ఉద్యోగాలు కానివ్వండి, భర్తీ కన్నా చేయకపోతే యువత రేపు 17వ తారీఖు జరిగే ఆవేదన సదస్సులో మీరు ఆవిరైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం చూసుకుంటా ఉంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యువకాలం పాదయాత్రలో ఏం చెప్పాడంటే, అమ్మా నేను మీ పెద్దన్ననే, మీ పెద్దన్నలాగా మీ అందరికీ ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇప్పుడున్న గతంలో ఉన్న గవర్నమెంట్ మిమ్మల్ని యువతను పట్టించుకోలేదు, నేను వచ్చాక మీ అందరు పెద్ద పెట్టేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతని పెడుదావు పట్టించే విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు గతంలో గంజాయి కానీ గత ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ కనుసన్యంలోనే గంజాయి అనేది విచ్చలవిడిగా సాగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో శివారు ప్రాంతాల్లో వీర తాండవం ఆడుతూ ఉంటే లోకేష్ గారు దాని మీద ఉక్కుపాదన వేస్తారని అసలు దాని గురించి పట్టించుకోకుండా సంబంధిత ఒక కమిటీని ఏర్పాటు చేయకుండా వేడుక చూస్తూ ఉన్నారు తప్పనించి ఇప్పుడు మత్తు పదార్థాలు గుంటూరు జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే మీరు దాని మీద ప్రత్యేక ఒక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి వస్తున్న దాని మీద మర్చిపోయి అసలు మేము ఉన్నావా లేవా అన్న పరిస్థితిలో వాళ్ళు ఉండటం కూడా జరుగుతూ ఉంది. దానివల్ల బయట తాగి వచ్చి బయట ఆడవాళ్ళు తిరగాలంటే ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మెడికల్ కాలేజీకి సంబంధించి గత ప్రభుత్వం అమ్ముకుంటుంది అన్ని చేసిందని చెప్పి గతంలో ఉద్యమం చేసిన నారా లోకేష్ గారు ఇప్పుడు మీరు వచ్చి గతంలో అమ్మారు, మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా, ఏం చేశారయ్యా అని రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్నారు. తక్షణమే మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా కమిటీ వేయాలా. మీరు ఏదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో అసలు గొప్ప విషయం ఏంటంటే మేము అన్నీ చేసాం, సూపర్ 6 అని మొన్న ఏదో మీటింగ్ పెట్టారు. సూపర్ 6 వాళ్ళ భజనా బృందం లాగా ఉంది కానీ, వాళ్ళ పార్టీ భజనా బృందం లాగా ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏది కూడా పనికొచ్చే ఒక్క మాట కూడా ఆ సూపర్ 6లో లేదని అఖిల భారతీయ జన సమైక్యగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.